హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ 5 తీర్ల పప్పులు చూపిస్తున్నా. దీంతో అయితే బియ్యం వేసుకొని కిచిడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పిల్లలకు కూడా డైలీ ఇలా ఒక పూట పెట్టిన హెల్దీ పప్పులు చేయబట్టి విడివిడిగా పప్పులు వండుకుందానికంటే ఇలా 5 తీర్ల పప్పులు పెట్టి కిచిడి చేస్తున్నా. నేను 3/4 గ్లాసు పప్పు తీసుకున్నా. 3/4 కాదు, తలగొట్టు అన్నట్టు. ఎంత పప్పు తీసుకున్నానో అన్నీ బియ్యం తీసుకొని ఒకసారి అయితే కడిగి పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, 2 బగారాకులు, ఒక 3 విలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం ఫ్లేవర్ కోసం ఇవి ఎక్కువ మసాలాలు అయితే వేస్తలేను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఇవన్నీ కొంచెం వేగనియాలి. దీంట్లో ఒక టమాటా కూడా పెద్దది, ఇది కూడా కొంచెం కలుపుకుంటే ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం వేస్తున్నా. కారం కూడా ఎక్కువ వేస్తలేదు. కొంచెం మిరియాల పొడి వేస్తున్నా. అక్కడ మిరియాలు లేవు, మిరియాలు ఉంటే మిరియాలు వేస్తారు, లేకపోతే పొడి ఉంటే పొడి వేసుకున్నా ఏం లేదు. తర్వాత నానబెట్టుకున్న పప్పు బియ్యం కలిపి అన్నీ ఇంట్లో పోసుకోవాలి. మినప్పప్పు, పెసరపప్పు అయితే పొట్టు ఉన్నది, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు పొట్టులుంది తీసుకోవాలి. అన్నీ కొన్ని తీసుకొని పప్పులు ఎన్ని ఈక్వల్ అయినాయో అన్నీ అంతా ఈక్వల్గా బియ్యం వేసుకోవాలి. బియ్యం వేడెక్కుతుంటే కుక్కర్ మూత పెట్టేదే ఒక 3 విజిల్స్ వచ్చిందాక ఉడకాలి. ఫైనల్గా 5 తీర్ల పప్పులతోటి కిచిడి రెడీ. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా 5 తీర్ల పప్పులతోటి కిచిడి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వండుకొని తిని టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్దీ, మనకు కూడా అప్పటికప్పుడే జల్దీ కావాలి, ఇంట్లో ఏమైనా కూరగాయలు లేవాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు.